దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించాలి అని అంటే సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి రావాలి. అనండి ఒకసారి, దేవుడు అనండి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని అంటే సమస్తాన్ని విడిచి దేవుని దగ్గరకు రావాలి. ఫర్ సపోజ్ ఈ రోజున ఆదివారం దేవుని దగ్గరికి రావాలి, దేవుని మందిరంకి రావాలి. కొంత అమ్మింగ్ వస్తుంది చూడు, దేవుని దగ్గరికి రావాలి కానీ మాకు పనులు ఉన్నాయండి, హాస్పిటల్ ప్రయాణం ఉందండి, మంచి వ్యాపారం ఉందండి, కుటుంబ పరిస్థితులు బాగాలేదండి, నీరసం వచ్చింది అని అంటే దేవుడు ఆశీర్వదించడు. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటాయనంటే, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటాయనంటే, దేవుని యొక్క సంకల్పం ఏమిటాయనంటే మనమందరం ఆశీర్వదించబడాలి. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. అమ్మింగ్ వస్తుంది చూడు, వాడికి రావట్ల సౌండ్ మేనేజ్ చేయడు. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచాలనుకుంటున్నారు. దేవుడు ఏమన్నారు యాకోబు పత్రికలో? ఆశీర్వాదమునకు అనండి, ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికే నేను మిమ్మల్ని పిలుచుకున్నాను. దేనికి వారసులు అవ్వడానికి అనండి ఒకసారి, దేనికి వారసులు అవ్వడానికి? కానీ చాలామంది ఏమంటున్నారంటే ఆశీర్వాదం వద్దు, కష్టాలే కావాలి, ఆశీర్వాదం వద్దు, శ్రమలే కావాలంటున్నారు. హల్లెలూయా. అబ్రహామును ఆశీర్వదించారా లేదా ప్రభు యొక్క కోరిక మనం వెలుగులో ఉండాలి. ప్రభు యొక్క కోరిక మనం ఆశీర్వాదం పొందుకోవాలి. ప్రభు యొక్క కోరిక మనం నెమ్మదిగా ఉండాలి. ప్రభు యొక్క కోరిక మనం ఐశ్వర్యంతో ఉండాలి. ప్రభు యొక్క కోరిక మనము దీర్ఘాయువుతో ఉండాలి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి అబ్రహాముని దేవుడు ఆశీర్వదించారు. అబ్రహాముని దేవుడు ఏం చేశారు? ఆశీర్వదించారు. ఎన్ని విషయాలు ఆశీర్వదించారంటే ప్రతి విషయంలోనూ ఆశీర్వదించారు. కొంచెం ఇటు కూర్చోండి, అరవింద్ వెనకాల కనపట్ల, కుర్చీలు వెనకాల కూర్చున్నారు, ఇటు సెంటర్లో కూర్చోండి. దేవుడు మనల్ని దీవించును గాక. అబ్రహామును ఆశీర్వదించడానికి కలిగిన కారణాలు ఏమిటి చెప్పాలి? సమస్తమును విడిచి అనండి, సమస్తమును విడిచి దేవుని దగ్గరికి వచ్చారు. తన తండ్రి ఇంటిని, బంధుమిత్రులను, తన దేశాన్ని విడిచి దేవుని దగ్గరికి వచ్చారు కనుక దేవుడు అబ్రహాముని ఆశీర్వదించారు. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు వినగలిగినట్లయితే, ఈ వాక్యాన్ని ధ్యానం చేయగలిగినట్లయితే ఆశీర్వాదాలన్నీ మీవే. హల్లెలూయా. ఒక బిడ్డ పుట్టినప్పుడు తల్లిదండ్రులు కొన్ని ప్రణాళికలు వేసుకుంటారండి. ఏమని? వీడికి ఆరోగ్యం ఎలా ఇవ్వాలి, వీడికి కాపుదల ఎలా ఇవ్వాలి, ఎటువంటి స్కూల్లో చదివించాలి, మంచి చదువుని ఎలాగివ్వాలి, మంచి ఉన్నతమైన స్థానాన్ని మా పిల్లవాడికి ఎలాగివ్వాలని మనం ఆలోచన చేస్తామా చేయమా? పిల్లవాడు పుట్టగానే ఎన్నో ఆలోచనలు కదా. ఇదిగో ఇటువంటి డ్రెస్లే వెయ్యాలి, ఇటువంటి ఆహారమే పెట్టాలి, ఇటువంటి ఊర్లు మాత్రమే తీసుకుని వెళ్ళాలి, అందరూ కూడా ముట్టుకోకూడదు, కొంతమంది దగ్గరికే తీసుకుని వెళ్ళాలని మనం ఒక ఉద్దేశంతో ఉంటామా ఉండమా? కానీ మానవులు అయినటువంటి మనకే అన్ని ఆలోచనలు ఉంటే దేవాతి దేవుడైనటువంటి దేవునికి మన పట్ల ఎన్ని ఉద్దేశాలు ఉన్నాయో, ఎన్ని ప్రణాళికలు ఉన్నాయో, ఎన్ని ఆలోచనలు మన మీద ఉన్నాయో. అందుకని ప్రభు అంటారు, మీ ఆలోచనలు వేరమ్మా, నా ఆలోచనలు వేరు. మీ ఆలోచనలకి నా ఆలోచనలకి ఎలా ఉన్నదనంటే ఆకాశమునకు భూమికి ఎంత దూరం ఉందో అంత దూరం ఉంది, పడమటికి తూర్పుకి ఎంత దూరం ఉందో అంత దూరం ఉందని అబ్రహాము దేవుని మాట విన్నారండి. అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టారు. అబ్రహాము దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి అబ్రహాముని అన్ని విషయాల్లో ఆశీర్వదించారు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించునుగాక, నిన్ను నన్ను కూడా హెచ్చించునుగాక. అంత మాత్రమే కాదు, రెండవది అబ్రహాం చేసింది ఏంటంటే బలిపీఠాలు కట్టారు. ఏం చేశారు చెప్పండి? బలిపీఠం అనగా ప్రార్థన జీవితం. చెప్పండి, ప్రార్థన జీవితం. ఎప్పుడు కూడా ప్రార్థనే, ప్రార్థన తప్ప ఇక వేరేది లేదు. స్తుతులు చెల్లించేవాడు, స్తోత్రాలు చెల్లించేవాడు, కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, తనకు ప్రదేశం లేకపోయినప్పటికీ, తను వెళ్ళిన దేశంలో కరువు ఉన్నప్పటికీ, తన భార్యను వేరే వాళ్ళు అబీమెలెకు రాజు ఒకసారి, ఫరో రాజు ఒకసారి ఎత్తుకుని వెళ్ళిపోయినప్పుడు, తన భార్య కోసం నిందలు అవమానాలు భరించినప్పుడు తను చేసిన పని ఏంటంటే ఎక్కడికి వెళ్ళిన బలిపీఠం కట్టేవారు. అనండి, ఏం కట్టేవారు? బలిపీఠం. బలిపీఠం అనగా ప్రార్థన జీవితం. నువ్వు కష్టాల్లో ఉన్నావో, శ్రమల్లో ఉన్నావో, ఇబ్బందుల్లో ఉన్నావో, నిత్యము నువ్వు ప్రార్థన చేయుదుగాక. వెంటనే పలానా వాళ్ళ దగ్గరికి వెళితే సమస్య పరిష్కారం అవుతుందని నువ్వు పరుగులు పెట్టొద్దు. ఏం చేయాలి నువ్వు చెప్పండి? చెప్పాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నిద్రపోతున్నారో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలర్ట్గానే ఉన్నారు. వింటున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఇంకా కొంచెం బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా.
కాబట్టి అలాగ ఆశీర్వాదించగా గొప్ప అభివృద్ధిలోనికి వచ్చేసారు. ఎవరు? అబ్రహాము గారు. అబ్రహాముకి ఏ మేలు కూడా తక్కువ లేదు. అన్ని మేలులు, అన్ని ఆశీర్వాదాలు, అంత ఆస్తి ఇచ్చాడు. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, అబ్రహాముతో పాటుగా అబ్రహాము సహోదరుని కొడుకైనటువంటి లోతు కూడా అబ్రహాము వెనకాల వచ్చాడా రాలేదా? అబ్రహాముని లోతుని పిలిచాడా దేవుడు? లోతుని పిలవాల. లోతు ప్రార్థన చేశాడా? లోతు ప్రార్థన చేయాలి. లోతుకు వాగ్దానం ఉందా? వాగ్దానం లేదు. కానీ అబ్రహాముతో పాటుగా లోతును కూడా ఆశీర్వదించాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. దేవునితో సహవాసములు ఉన్న దైవజల్ని నువ్వు వెంబడిస్తే నువ్వు కూడా దీవించబడదుగా, నీవు కూడా హెచ్చించబడదుగా. అబ్రహాముకు వచ్చిన ఆశీర్వాదాలన్నిటిలో లోతు కూడా ఆశీర్వాదం. అబ్రహాముకు వచ్చిన భాగములో అన్ని విషయాల్లో లోతు కూడా పాలి భాగం ఉంది. అబ్రహాము గారికి వచ్చిన వాగ్దానం అన్ని విషయాల్లో లోతు కూడా వాగ్దానం ఉంది. అబ్రహాం ఇంట్లో ఏముంటే చెప్పాలి, లోతు ఇంట్లో అదే ఉంది. కొంతమంది ఎవరన్నా ఇంటికి వెళ్ళారు అనుకోండి, చూస్తారు, ముందు మనుషులు చూడరు, ఏమేమి వస్తువులు ఉన్నాయి, ఏమేమి కొనేసిందని చూడరా? ఎందుకనంటే అక్కడ ఉన్న వస్తువులు ఎక్కడ ఉండాలి? మళ్ళీ మా ఇంట్లో ఉండాలి. ఒక ఆవిడ చూసిందంటే డబల్ డోర్ ఫ్రిడ్జ్. ఏం ఫ్రిడ్జ్? డబల్ డోర్ ఫ్రిడ్జ్ చూసిందంటే ఒక ఇంటికి రాగానే వాళ్ళ ఆయన్ని, ఏమండి డబల్ డోర్ ఫ్రిడ్జ్ తీయండి. ఉన్నది కదా ఒక ఫ్రిడ్జ్ అంటే అది ఒక మూతే ఉంది, ఇది 2 మూతలు ఉన్నాయి, పైన పెట్టుకోవచ్చంట, కింద కూరగాయలకి అరలు ఇచ్చాడంట అని చెప్పేసి మొత్తానికి ఈఎంఐలు కట్టి మరీ కొనిపించింది. ఏం కట్టి? ఎందుకంటే చీటీల వాళ్ళు మనకు అనుకూలంగా ఉన్నారు కదా, ఇచ్చేస్తారు కదా, నెల కట్టుకోవడానికి ఇచ్చేస్తారు. అందుకని కొంతమంది ఏం చేస్తారంటే వెళ్ళిన తర్వాత ఏ వస్తువులు ఉన్నాయో ఏ వస్తువులే చూసి మరీ కొంటారు. కాబట్టి అటువంటి ఆలోచన మంచిది కాదు. కాబట్టి లోతు విషయంలో మనం చూసుకుంటే అబ్రహాముకి ఏమున్నాయో, అబ్రహాముకి ఎన్ని గొర్రెలు ఉన్నాయో అన్ని గొర్రెలు ఎవరికి ఉన్నాయి చెప్పాలి? నోరు తెరవాలమ్మ అందరూ. ఆకలేస్తుందా? టిఫిన్ చేసి వచ్చారా? మంచి టిఫినే చేశారా? పూరీలు, అట్లు, నూనె తింటే నిద్ర వస్తుంది. ఇడ్లీలు తినండి, ఆరోగ్యానికి మంచిది, దేవుడి నామానికి మహిమ కలుగునుగా. మా పాస్టమ్ గారు అయితే రోజు ఇడ్లీలే. హల్లెలూయా. కాబట్టి అబ్రహాముకి ఏమున్నాయో చెప్పాలి, లోతుకి అయ్యే ఉన్నాయి. కాబట్టి దైవజనుడికి ఏమున్నాయో నీవు కూడా అవే వచ్చునుగాక. దేవుడు ఏమేమి ఆలోచనలు మన పక్షంగా ప్రణాళిక కలిగి ఉన్నాడో అలా సహవాసంలో ఉంటే అన్ని ఆశీర్వాదాలు నీవే, అన్ని దీవెనలు కూడా నీవే. మన పిల్లల కోసం ఎటువంటి ప్రణాళికలు వేస్తున్నామో, ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నామో, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నామో అన్నీ కూడా దేవుడు కూడా కలిగి ఉన్నాడు. అంతవరకు బాగానే ఉంది. దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు అబ్రహాముకి, లోతు కూడా ఆశీర్వాదం ఇచ్చాడు. ఒకవైపున లోతు యొక్క కాపరులకి, అబ్రహాము యొక్క కాపరులకి గొడవ జరుగుతుందంట. ఏం జరుగుతుంది? చదువుదాం. ఆదికాండము 13వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఆదికాండము 13వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. అబ్రహాముతో పాటుగా వెళ్ళిన లోతుకు గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. అంటే వారు కలిసి నివసించడానికి చాలలేనంత దీవెన అబ్రహాము గారికి ఇచ్చారు, ఇంకొకరికి లోతు కూడా ఇచ్చారు. తర్వాత చదువుదని చూడమ్మా. ఎందుకనగా అమ్మా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారముగా ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులతో, లోతు పశువుల కాపరులకు కలహము పుట్టెను. ఏం పుట్టింది? ఇటు చూడాలి. ఆశీర్వాదం ఉన్న చోట కలహం పుడుతుంది, దీవెనలు ఉన్న చోట శ్రమలు వస్తాయి, ఆశీర్వాదాలు దీవెనలు ఉన్న చోట ఇబ్బందులు అనేవి వస్తాయి. ఎందుకు వస్తాయి చెప్పండి? చెప్పాలి, ఎందుకు వస్తాయి? ఇక్కడ కలహం పుట్టిందంట, దాని అంతటా అదే పుట్టింది, కారణం ఏమి ఉండదు. అదిగో అలా చూస్తున్నాడు చూడు నా వైపు, అదే కారణం, ఏమి కారణం ఉండదు. చూసా నన్ను చూసి ఎలా మాట్లాడుతుందో, నన్ను చూసి ఎలా నడుస్తుందో, పట్టించుకున్నట్టే వెళ్ళిపోతుంది. ఎంత బడాయి వచ్చిందో అని కలహం పుడుతుందంట. ఆశీర్వాదం ఉన్న చోట ఏం పుడుతుంది చెప్పండి అమ్మా? దీవెన ఉన్న చోట ఏం పుడుతుంది? ఆ కలహం పుట్టినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండుదుగాక. ఒక దారిని పోయామండి, బోళ్ళని చెట్లు ఉన్నాయి, అన్ని చెట్లు ఉన్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ఒక చెట్టు, మామిడి చెట్టు అక్కడ పెరిగింది, మామిడికాయలు కాసింది. వెంటనే మనుషులందరూ దేన్ని చూస్తారు చెప్పాలి? దారి పక్కన ఉన్న చెట్లని ఎవరు పట్టించుకోరు, కానీ ఏ చెట్టుని చూస్తారు? మామిడి చెట్టునే చూస్తూ ఉంటారు. ఇటు వినాలి దేవుని నామానికి మహిమ కలుగునుగా. కాబట్టి వెంటనే రాళ్ళు పెట్టి కొట్టడానికి చూస్తారు.
వెంటనే కర్ర పెట్టి కొట్టడానికి చూస్తారు, వెంటనే చెట్టు కొమ్మ విరవడానికి చూస్తారు. ఎందుకని చెప్పాలి? ఫలాలు ఉన్నాయి కాబట్టి. ఎందుకున్నాయి? ఫలాలు ఉన్నాయి కాబట్టి. అబ్రహాముకు ఆశీర్వాదం ఉంది, లోతుకి ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు కలహం ఎక్కడ పుట్టింది చెప్పాలి? కలహం ఎక్కడ పుట్టిందమ్మా చెప్పండి అమ్మా, స్వరం తెరవండి అమ్మా. కలహం అంటే ఏంటి? గొడవ, వివాదము. ఎవరికి పుట్టింది? ఎవరెవరికి? చదువమ్మ చెల్లి, అక్కడ ఏముంది చదువు. అబ్రహాము కాపరులకు, లోతు పశువుల కాపరులకు కలహం పుట్టింది. ఇంట్లో వాళ్ళు బాగానే ఉంటారు, పనోళ్ళ దగ్గర వస్తుంది. అన్నదమ్ములు బాగానే ఉంటారు, వారు భార్యల దగ్గర వస్తుంది. అక్క చెల్లెలు బాగానే ఉంటారు, వారి భర్తల దగ్గర వస్తుంది. హల్లెలూయా. యజమానులు బాగానే ఉంటారు, దాసుల దగ్గర వస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు బాగానే ఉంటారు, పక్కింటి దగ్గర వస్తుంది గొడవ. ఆడెవడో గొడవ పెడతా తిరిగి 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 ఎవరి దగ్గరికి వస్తుంది? మన దగ్గరికే వస్తుంది. గొడవ ఎక్కడ పుట్టింది చెప్పండి అమ్మా? అబ్రహాము కాపరులకు, లోతు కాపరులు గొర్రెలు మేపుతున్నారే, ఈ ప్రదేశం మాది, రేపటి నుంచి నువ్వు రావడానికి వీల్లేదు, ఇక్కడ మా గొర్రెలు మాత్రమే పడుకోబెట్టాలి. మా వానరు ఎవరు అనుకుంటున్నావు? లోతు. మామూలుగా ఉండదు. అబ్రహాం గారితో పాటు వచ్చాడండి. లోతు అయితే గొప్ప. లోతు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? మా ఓనర్, మా యజమానుడైన అబ్రహాం దగ్గర నుంచి వచ్చాడు. అబ్రహాం లేకపోతే లోతు ఉన్నాడా అంటే, అలాగంటావేంటి? మా యజమానుడు లోతును కూడా దీవించాడు, పద నీ విషయం మా లోతుకి చెప్తానంటే వాళ్ళు అన్నారు, నీ విషయం మా అబ్రహాంకి చెప్తామని చెప్పేసి మొత్తం గొడవ ఎవరి దగ్గర తీసుకొచ్చారు? అబ్రహాము లోతు దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు లోతు ఏమనాలి చెప్పండి అమ్మ? లోతు ఏమనాలి? అరే, ఆయన ఉంటేనే నాకు ఆశీర్వాదం వచ్చింది, ఆయన ద్వారానే నాకు దీవెన వచ్చింది, ఆయన లేకపోతే నేను ఎక్కడా? ఆయన అనలా. ఏమన్నాడంటే, అబ్రహాముకి అన్ని విషయాలలో ఎలాగైతే సమృద్ధి ఉందో లోతు కూడా అదే సమృద్ధి ఉంది. లోతు కూడా ఏముంది? అదే సమృద్ధి ఉంది. ఆ సమృద్ధిని, ఆ దీవెని తీసుకొని అంటున్నాడు, అబ్రహామా ఇక నీ దగ్గర నేను ఉండను, ఎందుకంటే నీకు నాకు ఏం తక్కువ, నీకేది ఉందో నాకు అదే ఉంది. దేవుడు నన్ను కూడా ఆశీర్వదించాడు అని ఆశీర్వాదాన్ని, దేవుణ్ణి చూసుకుని అబ్రహాముతో విడిపోవడానికి సిద్ధమైపోయాడు. అబ్రహాముతో విడిపోవడానికి సిద్ధమైపోయాడు. చదువమ్మ, కంటిన్యూషన్ చేయి. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉన్నారు. కాబట్టి అబ్రహాము మన బంధువులం కనుక నాకు నీకు ఏముండాలి? నీ పశువుల కాపరులకు నా పశువుల కాపరులకు కలహం ఉండకూడదు. అబ్రహాం బాగానే మాట్లాడుతున్నారు. ఏమని? అబ్రహాం బాగానే మాట్లాడు, కలహం ఉండకూడదయ్యా. కలహం ఎక్కడ పుట్టింది? నీకు నాకేం పుట్టలా, మనమిద్దరం కలిసి వచ్చాం. తినలేని రోజులు ఉన్నాయి, గుర్తుందా నీకు? నడిచి ప్రయాణం చేసాం, గుర్తుందా నీకు? ఒంటెల మీద, గొర్రెల మీద, పిల్లల పశువులు ఏమీ లేకుండా ఆ చిన్నపిల్లల్ని ఎత్తుకుని, భార్యలను పట్టుకుని, నైట్ ఏ దొంగలు వస్తారో, ఏ సర్పాలు కుడతాయో, ఎటువంటి ప్రమాదాలు వచ్చామో తెలిసిందా నీకు? కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆశీర్వాదిస్తే ఎవరు గొడవ వచ్చింది? కాపరులు గొడవ వచ్చిందని నువ్వు నా మీద నింద మోపుతున్నావు. బయట పశువులు మేపే వాళ్ళ దగ్గర గొడవ వచ్చిందని నువ్వు నా దగ్గరికి వచ్చావు. కాబట్టి మనం ఎవరో బంధువులమయ్యా. బంధువులం అన్న సంగతి ఎవరు మర్చిపోయారు చెప్పండి అమ్మా? లోతు మర్చిపోయింది. కొంతమంది అంతే, గొడవ పెట్టుకోవడం చూస్తారు. దేన్ని బట్టి? ఆశీర్వాదం బట్టి. కొత్తగా వచ్చిన కోడలు మేము వేరుగా ఉండాలనుకుంటారు. చిన్న చిన్న వాళ్ళు మా ఇంట్లో అది ఉంది ఇది ఉంది అంటారు. తల్లిదండ్రులు పడిన కష్టం వాళ్ళకి తెలియదు, పిల్లలకు తెలియదు. కాబట్టి పిల్లలు కూర్చోబెట్టి నేర్పించాలి. అరే, మనం ఎంత కష్టపడ్డాము, ఎటువంటి పరిస్థితుల్లో వచ్చాము, ఒకప్పుడు మన ఈ స్థితి ఉండేది, ఆ స్థితి ఉండేదని చిన్నపిల్లలకు చెప్పాలి. ఎందుకనంటే చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకున్న ఆస్తిని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ధనం బట్టి బయటికి వెళ్ళి ఏం చేస్తారు? బడాయి కబుర్లు చెప్తారు. మా రేంజ్ తెలుసా, మేము ఏంటో తెలుసా అంటారు. కానీ అబ్రహాం ఏమంటున్నాడు? అయ్యా, మనం బంధువులం, మనం రక్త సంబంధికులం, కాబట్టి మనకి ఏముండకూడదు చెప్పాలమ్మా? ఏముండకూడదు? కలహం అనేది ఉండకూడదు అని అంటే లోతు గారు అంటున్నారు, నాకు కలహమే కావాలంటున్నాడు, నాకు గొడవే కావాలంటున్నాడు. ఎప్పుడైనా ప్రార్థన చేశాడా లోతు? ఎప్పుడైనా బలిపీఠం కట్టాడా లోతు? ఎప్పుడైనా దేవునితో నడిచాడా? ఎప్పుడైనా దేవుడు వాగ్దానం ఇచ్చాడా? ఏమీ ఇవ్వలా. అబ్రహాముతో ఉంటేనే లోతుకు విలువ, అబ్రహాముతో ఉంటేనే ఆశీర్వాదం, అబ్రహాముతో ఉంటేనే ఇతను గొప్పవాడయ్యాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అయ్యా, నీ దగ్గర ఉండడం నాకు ఇష్టం లేదా అని చెప్పేస్తున్నాడు కరాఖండిగా. ఏం చెప్తున్నాడు చెప్పాలి? ఏం చెప్తున్నాడు చెప్పండి? నీ దగ్గర ఉండడం నాకు ఇష్టం లేదని చెప్పేస్తున్నాడు. తర్వాత అబ్రహాం ఏం చేశాడు? చదువుదాం, కంటిన్యూషన్. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి ఇక తట్టుకోలేకపోతున్నాడు అబ్రహాం గారు. అబ్రహాం గారు ఏం చేయలేకపోతున్నారు?
తట్టుకోలేకపోతున్నాడు. అబ్రహాం గారు ఎప్పుడు కూడా ఇటు చూడండి, అబ్రహాం గారు ఎప్పుడు కూడా ఆస్తిని చూడాల, అబ్రహాం గారు ఎప్పుడు కూడా ఆశీర్వాదాన్ని చూడాల, అబ్రహాం గారు ఎప్పుడు కూడా ధనాన్ని చూడాల. అబ్రహాం గారు చూసింది ఏంటి? దేవుణ్ణి మాత్రమే, దేవుడి నిబంధన మాత్రమే. ఆ రోజున చెప్పాడు, నిన్ను అనేక జనముల కంటే గొప్ప తండ్రిగా చేస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వాదించబడి ఉన్నారంటే పగలు కూడా దేవుణ్ణి వెతుకుతున్నారు, రాత్రి కూడా దేవుణ్ణి వెతుకుతున్నారు. ఎక్కడికి వెళ్ళిన బలిపీఠాలు కట్టారు అబ్రహాము గారు. అబ్రహాము గారి సంబంధం అంతా దేవునితోనే. అబ్రహాము గారి స్పిరిచువల్ రిలేషన్షిప్ అంతా ఎవరితోనూ? దేవునితోనే ఉంది, మనుషులతో లేదు. కానీ లోతు ఉండలేకపోతున్నాడు. లోతు ఏం చేయబడ్డాడు? ఉండలేకపోతున్నాడు. దేన్ని బట్టి? ఆస్తిని బట్టి. దేన్ని బట్టి? ఐశ్వర్యం బట్టి. కాబట్టి ఆస్తిని బట్టి, ఐశ్వర్యం బట్టి మనం ఏమవ్వకూడదు? విర్రవేగకూడదు, కలహములు పెట్టుకోకూడదు, గొడవలు పెట్టుకోకూడదు. చూడండి, మనకు రాజకీయంగా పలుకుబడి ఉంటే, కొంచెం డబ్బులు జేబులో ఉంటే ఎవడి మీదైనా కాలు దూవడానికి రెడీగా ఉంటాం. అందుకని బయట వాళ్ళు అంటారు, ఆ నోట్లో నోరెట్టకరా బాబా, ఎంత దూరమైనా వెళ్తాడని. ఇప్పుడు లోతు ఏం చేశాడు చెప్పండి? విడిపోవడానికి సిద్ధపడ్డాడు, అబ్రహాము నుంచి దూరం అయిపోవడానికి సిద్ధపడ్డాడు. అంటే బయట ఉంటే అబ్రహాంకి వచ్చిన పనులన్నీ నాకు వచ్చు, అబ్రహాం దగ్గర ఉన్న దీవెనంతా నాకు ఉంది, నాకు ఇంకేం కావాలని అనుకున్నాడు. ఎవరు చెప్పండి అమ్మ? లోతు. ఆయన పేరే లోతు. వెళ్ళిపోయిందే లోతులోకి. హల్లెలూయా. ఆయన పేరేంటి? లోతు. అబ్రహాముతో గొడవ పడ్డాడు. ఇప్పుడు అబ్రహాం అంటున్నాడు, అయ్యా ఈ దేశం అంతా, చెప్పండి, ఈ దేశం అంతా నీ ఎదుట ఉన్నది, నువ్వు ఎటువైపు వెళ్ళిపోతావో అటువైపు వెళ్ళిపో. అప్పుడు అన్నప్పుడు ఆ లోతు గారు ఏమనాలి? అయ్యా నీ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తాను, నీ ప్రజలే నా ప్రజలు అన్నాను కదా ఆ రోజుని, నీ జనమే నా జనం అన్నాను కదా ఆ రోజుని. వచ్చిన రోజుల్లో అబ్రహాం తనంతట తానే వస్తే లోతే నేను వస్తాను అన్నయ్య అనుకుంటూ వచ్చాడు. ఎవరు? లోతు. లోతుని పిలిచాడు అబ్రహాము. లోతుని పిలిచాడా దేవుడు? ఎవరిని పిలిచాడు చెప్పాలి? ఎవరిని పిలిచారు? అబ్రహాముని పిలిచారు. అబ్రహాం వస్తూ ఉంటే నేను వస్తానన్నాడు. ఇప్పుడు అబ్రహాముతో వచ్చినందుకు ఆస్తి వచ్చిందని ఇప్పుడు గొడవ పెట్టుకుని ఏం చేయాలనుకుంటున్నాడు చెప్పాలి? గొడవ పెట్టుకుని ఏం చేయాలనుకుంటున్నాడు? విడిపోవాలని కోరుకుంటున్నాడు. మొదట్లో మనకున్నటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమందికి లేని స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వచ్చాక లేని స్థితిని మర్చిపోతారు. కొంతమంది పుట్టింటి దగ్గర ఏమీ ఉండదు, అత్తింటి దగ్గరికి వచ్చిన తర్వాత అన్నీ ఉంటాయి, వీళ్ళకి బడాయి మాటలు చెప్తూ ఉంటారు. హల్లెలూయా. లోతు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బడాయి మాటలు చెప్పి నేను ఉండను, నా రేంజ్ ఏంటి అనుకుంటున్నావు, నేనంటే ఏంటి అనుకుంటున్నావు, ఇక్కడ నుంచి వెళ్ళానంటే బోళ్ళు అంత సంపాదిస్తా అని. సరే బాబు, ఏం తీసుకుంటావు చూడు, ఏ ప్రదేశానికి వెళ్తావు చూడు, ఎక్కడ ఉంటావు చూడు అని అంటే ఏ పట్టణం చూశాడు లోతు? చదవమ్మా. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడలా నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడలా నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం చూశాడు. యెహోవా సొదొమ గొమొర్రా పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వల్లే ఉంది. అమ్మా, ఇప్పుడు లోతు దేని చూస్తున్నాడు? ఎవరిని చూడాలి? వివాదం వచ్చినప్పుడు, కలహములు వచ్చినప్పుడు ఎవరి వైపు చూడాలి? గొడవలు వచ్చినప్పుడు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడవలసినటువంటి లోతు పచ్చగా ఉన్నటువంటి యెహోవా తోట వలె ఉన్న సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూస్తున్నాడు. అసలే సొదొమ గొమొర్రాలో గొడవలు, అసలే సొదొమ గొమొర్రాలో కలహాలు. గొడవ పెట్టుకునే వాళ్ళు ఎప్పుడు కూడా గొడవ ఉన్న వాళ్ళ దగ్గరికే వెళతారండి, అవునా కాదా? గొడవ పెట్టుకునేవాళ్ళు, గొడవ రేపేవాళ్ళు, కలహాలు పెట్టేవాళ్ళు, కలహాలు పుట్టించేవాళ్ళు వాళ్ళ ప్రజలతోటే సహజీవనం చేస్తారు. అసలే సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు ఎటువంటి వాళ్ళు? యుద్ధాలు చేసేవాళ్ళు. ఎటువంటి ప్రజలు వాళ్ళు? పాపం చేసేటువంటి వాళ్ళు. ఎటువంటి ప్రజలు వాళ్ళు చెప్పాలి? కలహాలు పెట్టుకునేవాళ్ళు, వావి వరుసలు లేనటువంటి వాళ్ళు. ఆ ప్రదేశానికి వెళ్ళిపోతానని 1,00,000 గొర్రెలు, 1,00,000 మేకలు, బహుమంది పనివారు, భార్య, పిల్లలు, అల్లుళ్ళతో పాటు ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పాలి? ఎక్కడికి వెళ్ళిపోయాడు లోతు చెప్పాలి? చెప్పండి అమ్మా. సొదొమ గొమొర్రాల పట్టణానికి వెళ్ళిపోయాడు. టెంట్ వేసాడంట. హల్లెలూయా. ఎంత వేసాడు? టెంట్. 24 రూములు ఉన్న అబ్రహాము గారు ఆ రోజులు 24 రూములు ఉన్న టెంట్ వేసాడు. లోతు గారు కూడా అబ్రహాము వల్లే 24 రూములు ఉన్న టెంట్ వేసాడు. అప్పటికి సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఏం జరుగుతుందంట? యుద్ధం జరుగుతుంది. అమరాపేలుకి, కదొర్లాయోమరు అనేటువంటి రాజుకి, వాళ్ళందరికీ కూడా ఏం జరుగుతుంది? సిత్తీము లోయలో యుద్ధం జరుగుతుందంట. వార్ ఆఫ్ సిత్తీం అంటారు దీన్ని. ఏమంటారు? వార్ ఆఫ్ సిత్తీం. ఈ అమరాపేలు అమరాపేలు అంటే ఎవరు చెప్పాలి? ఆ వాక్యం చదవండి ఒకసారి, ఎక్కడుందో చదవండి.
షీనారు రాజైన ఎన్నో అధ్యాయం? 14 అధ్యాయం మొదటి నుంచి చదవండి. షీనారు రాజైన అమ్రాపేలు అంటే ఎవరు చెప్పాలి? నిమ్రోదు. హల్లెలూయా. నిమ్రోదు పేరే అమ్రాపేలు. అమ్రాపేలుకును ఎల్లాసరు రాజైన ఆర్యోకును ఏలాము రాజైన కదుర్లయామీరును గోయేల రాజైన తెదాలు అనువారి దినముల్లో వారు సొదొమ రాజైన జరాతోను గొమెర రాజైన బెర్షాతోను ఆత్మరాజైన సేనాయితోను శబాయిల రాజైన షేబేరుతోను సోయారు యుద్ధము చేసిరి. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీము లోయలో ఏకముగా కూడి 12 సంవత్సరములు కదుర్లోయ వరకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. వార్ ఆఫ్ సిత్తీం. గొడవలు జరుగుతున్న సమయంలో నేను ఏదో పొడి చేస్తానని వెళ్ళిపోయాడు. గొడవలు జరుగుతున్న సమయంలో నేను ఎంతోగానో ఆశీర్వదించబడతానని లోతు వెళ్ళిపోయాడండి. చరిత్రకారులు చెప్తున్నారు, ఇటు చూడండి. చరిత్రకారులు చెప్తున్నారు, సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అవ్వడానికి ఒక్కరోజు ముందు వెళ్ళాడంట ఈయన. ఎన్ని రోజుల ముందు? ఒక్కరోజు ముందు వెళ్ళి 1,00,000 గొర్రెలు, 1,00,000 మేకలు, 1,00,000 ఒంటెలు, 1,00,000 ఆడుగాడిదలు, విస్తారమైనటువంటి బహుమంది పనివారిని తీసుకుని అక్కడ టెంట్ వేసాడు. అక్కడ ఏం జరుగుతుంది? గొడవ జరుగుతుంది. గొడవ జరుగుతుంటే మధ్యలో లోతు కనిపించాడు. బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి కనపడ్డాడు. హల్లెలూయా. ఎలా కనిపించారు? బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి. అంతే కదా, గొడవ జరుగుతుంది. ఎక్కడైనా గొడవ జరుగుతుందని బాగా బంగారం వేసుకుని టింగు రంగం అంటే రెడీ అయ్యి వెళ్ళారు అనుకో, ఆ గొడవలు ఏం చేస్తారు? ఈవిని కూడా 2 పీకి మెడలో ఉన్న గొలుసులని పట్టుకుపోతారు. అబ్రహాం గారు బాగా ధనవంతుడిలా కనిపించారు. లోతు ఎలా కనిపించాడు? బాగా ధనవంతుడు. ఆ యుద్ధంలో, ఆ గొడవల్లో అబ్రహాముకు ఉన్నదంతా కూడా ఊదేశారు అన్నమాట. రాత్రికి రాత్రి ఊదేశారు. ఎన్ని సంవత్సరాలు సంపాదించుకున్నాడు ఆస్తి? చెప్పండి అమ్మా. ఎన్ని సంవత్సరాలు సంపాదించుకున్నాడు? 25 ఏళ్ళు సంపాదించుకున్నాడు. అంతే కదా. అబ్రహాముని 75 సంవత్సరాలు పిలిపించుకున్నాడు. 100వ సంవత్సరం వరకు ఆశీర్వాదిస్తూనే ఉన్నాడు. 25 సంవత్సరాలు. అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు? లోతు కూడా అన్ని సంవత్సరాలు. అంటే ఆశీర్వాదం వచ్చి 25 సంవత్సరాలు సంపాదించుకున్నటువంటి ఆశీర్వాదం ఒక్క రాత్రిలో తుఫాన్ వచ్చినట్టుగా వెళ్ళిపోయింది అన్నమాట. ఇక మైండ్ ఏమైపోయిందంటే బ్లోయింగ్ అయిపోయింది. ఎవరికి? లోతు గారికి. ఇక తినటానికి లేక, ఉండటానికి లేక, గూడు లేక, ఇక ఈ భార్య ఏమో అక్కడ ఉన్న జనాంగంతో కలిసిపోయింది. పిల్లలేమో పాపంలో పడిపోయారు. లోతు గారేమో చేసిన తప్పుకి ఏం చేయాలో తెలియక ఊరి గవిని బయట కూర్చొని చూస్తున్నాడంట. ఎవరన్నా వస్తారేమో, రక్షిస్తారేమో. నేను అబ్రహాముతో అనవసరంగా గొడవలు పెట్టుకున్నాను, అబ్రహాముతో అనవసరంగా తగాదాలు తెచ్చుకుని గొడవ ఎవరికి వచ్చింది? ఆ కాపర్లకు వచ్చింది. ఈ అదవలు చేశారు మొత్తం అంతా, నన్ను ఇలా సర్వనాశనం చేసేసారని గవిని దగ్గర అంటే ఊరు బయట కూర్చుని బోరుమని ఏడుస్తున్నాడంట. హల్లెలూయా. కాబట్టి మనకు ఉన్నటువంటి ఆస్తి నిలబడాలి అని అంటే, మన ఆశీర్వాదం నిలబడాలి అని అంటే ఎవరి వైపు చూడాలి? లోకం వైపు చూడకూడదు. దేవుని వైపు చూచుదుముగాక, దేవుని మార్గంలో నడుచుదుముగాక. హల్లెలూయా. కానీ అబ్రహాము గారు లోతు వెళ్ళిన దగ్గర నుంచి దేవుని దగ్గరే కూర్చున్నారు, దేవుని బలిపీఠం దగ్గర కూర్చున్నారు. శత్రువులు ఎవరు రాలేదు, అందరూ కూడా మిత్రులే వచ్చారు. ఆశీర్వాదం ఇంకా 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 ఎదుగుతుంది. కాబట్టి మన బలము ఎవరైనంటే దేవుడే. నా శత్రువులు నన్ను చూటి నన్ను నరకపు పాశములరి కాటి నన్ను, నా శత్రువులు నన్ను చూటి నన్ను నరకపు పాశములరి కాటి నన్ను, వరదవలే భక్తిహీనులు పోర్లిన, వరదవలే హీనులు పోర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక పాడాలి. ఆయని దేవా యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పుటురులలో మరువక మరలిడ ఉన్నత దుర్గమే రక్షణ శృంగం, మరణ పుటురులలో మరలిడ ఉన్నత దుర్గమే రక్షణ శృంగమే, తనాలయములు నా మొర వినెను, తనాలయములు నా మొర వినెను, ఆదరెను ధరణి భయకంపముచే,
ఆధారేను ధరణి భయకంపముచే యెహోవా. చప్పట్లు కొడుతూ ఉద్యోగంగా స్వరం తెరిచి నీ మార్గం పరిపూర్ణ, స్వరం తెరిచి యెహోవా నా దీపమును వెలుగించు వాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నాది పాడాలి. వాడు నా చీకటిని చేయును. రాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన ఆమేన్ దేవుడు యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. హల్లెలూయా. అబ్రహాం గారి బలం ఎవరు చెప్పాలి? అబ్రహాం గారి బలం ఎవరు? దేవుడు. అబ్రహాము గారి బలం ఎవరు? ప్రార్థన. అబ్రహాము గారి బలం ఎవరు? సన్నిధి. అబ్రహాము గారి బలం ఏంటి అనంటే దేవుని చూచుట, దేవునితో మాట్లాడుట, దేవునితో సహవాసం చేయుట. కానీ లోతు ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పాలి? లోతులోనికి వెళ్ళిపోయాడు. లోతు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాపంలోనికి వెళ్ళిపోయాడు. లోతు ఎక్కడికి వెళ్ళిపోయాడు? చీకటిలోనికి వెళ్ళిపోయాడు. లోతు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మరలా ఆశీర్వాదం మరలా సంపాదించుకోలేకపోయాడు. సంపాదించుకున్నాడా? మరలా వచ్చిందా? మరలా రాలా. కాబట్టి మనలో ఏముండకూడదు చెప్పాలి? కలహం ఉండకూడదు అనండి ఒకసారి. కలహం ఉండకూడదు. ఆశీర్వాదం ఉన్న చోట కలహం వస్తుంది, దీవెన ఉన్న చోట కలహం వస్తుంది. కలహం అనేది రానేకూడదు. అన్నదమ్ముల మధ్యలో కానీ, అక్క చెల్లెల మధ్యలో కానీ, సంఘములో కానీ. పౌలు గారు కూడా అన్నారు, మీలో కలహములు ఉన్నవని క్లోయో ఇంటి వారి వలన నేను తెలుసుకున్నాను. కలహములు రేపువాడు శరీర సంబంధి, కలహములు రేపువాడు మూర్ఖుడు, కలహములు రేపువాడు భక్తిహీనుడు, కలహములు రేపువాడు బుద్ధిహీనుడు. కాబట్టి మనలో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో ఏముండకూడదు? కలహం ఉండకూడదు అనండి ఒకసారి. కలహం ఉండకూడదు, గొడవలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే వెంటనే అణుచుదువుగాక. ఉంటే ఏం చేయాలి? వెంటనే అణచాలి. 2 స్టువర్టపురం పిల్లులు అంట. ఏం పిల్లులు? స్టువర్టపురం పిల్లులు. ఏం చేస్తాయి స్టువర్టపురం పిల్లులు? చెప్పండి అమ్మా. స్టువర్టపురం పిల్లులు ఏం చేస్తాయి చెప్పాలి? ఏం చేస్తాయి? దొంగతనాలు చేస్తాయి. ఏం చేస్తాయి? స్టువర్టపురం పిల్లులు అనుకున్నాయంటే ఈరోజు బాగా ఆకలిగా ఉంది, ఎలాగైనా సరే దొంగతనం చేయాలని 2 పిల్లులు డిసైడ్ అయినాయి అంట. డిసైడ్ అయితే ఒక పూరి గుడిసెలో ఒక మా అమ్మ అట్లేస్తుందంట. ఏమేస్తుంది? అట్లేస్తుంది. ఒక పిల్లి అందంటారే, నువ్వు గేటు దగ్గర కాపలా ఉండు, ఎవరన్నా వస్తే ఏలయ్యి, నేను లోపలికి వెళ్ళి అట్లు తీసుకొచ్చేస్తాను అన్నదంట. ఇంకో పిల్లేమో, నేను లోపలికి వెళ్తున్నాను, జాగ్రత్తగా నువ్వు బయట ఉండి ఏలయ్యి, నేను వెళ్ళి దొంగతనం చేసుకొస్తానని చెప్పేసి ఒక పిల్లేమో లోపలికి, ఇంకో పిల్లు ఎక్కడ? బయట గేటు దగ్గర ఉన్నాయంట. మొత్తానికి ఒక పిల్లి కాపలా కాస్తుంది, ఇంకో పిల్లి కళ్ళు మూసుకుని మెల్లగా మా అమ్మ వెనకాల వెళ్ళి అట్లు వేస్తూ ఉంటే పక్కన పెడితే అట్లు ఎలా పట్టుకుని తుర్రుమని పారిపోయి వచ్చిందంట. ఎన్ని పట్టుకుందో తెలియదు, మొత్తం చేతితో పట్టుకుని ఈ పిల్లి ఆ పిల్లి కలిసి మొత్తానికి ఊరు బయటికి అడవిలో ఉన్న చెట్టు కిందకి పరిగెట్టుకుని వెళ్ళిపోయాను. పరిగెట్టుకుని వెళ్ళిపోయి చూస్తే 3 అట్లు ఉన్నాయంట చేతిలో. ఎన్ని అట్లు ఉన్నాయి చెప్పండి అమ్మా? 3 అట్లు ఉన్నాయి. ఇప్పుడు 3 అట్లు ఎలా పంచుకోవాలి? ఒక పిల్ల అంటుంది, నాకు 2 అట్లు, నీకు 1 అట్టు, నేను గేటు దగ్గర కాపలా కాశాను కదా, లేదని ఎవరన్నా వచ్చారనుకో, నీకు చెప్పకపోతే నువ్వేమైపోతావు? చచ్చిపోతావు. కాబట్టి నాకు 2 అట్లు, నీకు 1 అట్టే అంటున్నాను. అప్పుడు ఇంకో పిల్ల అంటుందంటే, నేను కనుక ప్రాణాలు తెగించి సాహసం చేయకపోతే, మా అమ్మ దగ్గరికి వెళ్ళకపోతే, మా అమ్మ చేతిలో ఉన్న కర్రిచ్చి కొట్టిందానికి అక్కడే బుర్ర పగిలి చచ్చిపోయేదాన్ని. కాబట్టి నేను రిస్క్ చేశాను, కాబట్టి నాకు 3 అట్లు, నాకు 2 అట్లు, నీకు 1 అట్టు అని గొడవ వేసుకుంటున్నాను. నాకు 2 అని ఇద్దరు గొడవాడుకుంటున్నారంట. ఎవరు? స్టువర్టం పిల్లులు గొడవాడుకుంటే పైనుంచి కోతి చూసిందంట. చెట్టు మీద నుంచి ఏం చూసింది? కోతి చూసింది. కోతి గబగబా దిగి వచ్చేసి, ఆగండి, ఎందుకు గొడవ పడతారు? మీరిద్దరు పిల్లులే కదా, ఒక జాతే కదా, ఒక కుటుంబమే కదా, ఎందుకు కొట్టుకుంటున్నారంటే, మేము ఎట్లు గురించి కొట్టుకుంటున్నాం అంటే, మీరు ఏం కొట్టు కావద్దు, నేను న్యాయాధిపతిని, నేను జడ్జిని, మీకు న్యాయం తీరుస్తానని చెప్పేసి ఇప్పుడు చెప్పండి అంటే
నేనేమో గేటు దగ్గర ఉన్నాను, ఇదేమో లోపలికి వెళ్ళి అట్లు తీసుకొచ్చింది. గేటు దగ్గర ఉన్నాను కాబట్టి నాకు 2 అట్లు కావాలి, దానికి 1 అట్టు కావాలంటే అది అంటుంది. నేను రిస్క్ చేసి లోపల నుంచి తీసుకొచ్చాను, ఇది గేటు దగ్గరే ఉంది, లోపలికి రాలేదు కాబట్టి నాకు 2 అట్లు. అంటే మీరు ఇద్దరు కొట్టుకోవద్దు, నేను పంచుతానని చెప్పేసి 3 అట్లు కూడా ముక్కలు చేసేసిందంట. ఏం చేసింది? ముక్కలు చేసేసి మొత్తం 2 పోగులు వేసిందంట. ఈ పోగునేమి ఈ చేత్తో పట్టుకుంది, ఈ పోగునేమి ఈ చేత్తో పట్టుకుంది, ఇలా తోస్తుందంట. ఇలా చూసి ఈ చేతిలోది బరువుకుంది బాగానని చెప్పేసి ఓ మొక్క తిన్నదంట. తర్వాత ఈ చేతిలోది బరువుకుందని ఈ మొక్క తిన్నదంట. తర్వాత ఇలాగెలా చూసి ఈ చేతిలో బరువుకుందని ఓ మొక్క తిన్నదంట. ఈ చేతిలో బరువుకుందని ఓ మొక్క తిని మొత్తం తినేసిందంట. న్యాయం చేస్తానని, తీర్పు తీరుస్తానని ఏం చేసింది? మొత్తం తినేసింది. ఈ పిల్లులు 2 అలాగే చూస్తున్నాయండి దాని మొఖం చూసి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? పిల్లుల్లారా అన్నదంట కోతి. ఏమర్థమైంది? మాలో గొడవలు ఉండకూడదు, తెచ్చింది ఏదో సమానంగా పంచుకుంటే, ఆ ఉన్నదాన్ని 2 మొక్కలు చేసుకుంటే సరిపోయే, అనవసరంగా నీ దగ్గరికి వచ్చాం, మాకు బుద్ధి లేదు అని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాను. హల్లెలూయా. కాబట్టి మనలో ఏముండకూడదు చెప్పాలి, మనలో ఏముండకూడదు? అపవాదం వస్తుందండి. గొడవ ఉంటే, కలహం ఉంటే ఏమొస్తుంది? అపవాదం వస్తుంది. ఒక రోజున ఒక ఆవిడ అలా ఆయన మీద అలిగి 3 రోజుల నుంచి స్నానం చేయట్లేదంట, 3 రోజుల నుంచి పళ్ళు తోమట్లేదంట, జడ వేసుకోవట్లేదంట, తలదవ్వట్లేదంట, నైటీ మీదే ఉంది. ఆ దెయ్యం పిల్లలాగా అటు ఇటు తిరుగుతుంది. పిల్లలతో మాట్లాడట్లా, భర్తతో మాట్లాడట్లా, ఎవరితోటి మాట్లాడట్లా. ఏంటి కారణం అంటే, ఒక రోజున అన్నం కూర వండిందంట. వండితే అలా ఆయన వచ్చి వేసుకుని తింటూ అన్నాడంట, ఇది మనుషులు తినే కూరేనా అన్నాడంట. ఇక అంతే, చేతిలో ఉన్న చెంపు నేలకేసి కొట్టి ఇక ఎవరితోటి కూడా మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోయిందంట. హల్లెలూయా. కాబట్టి కోపం అనేది మానాలి, కలహం అనేది ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి కలహం ఉంటే ఎవరు వస్తారు చెప్పాలి? కలహం ఉంటే ఎవరు వస్తారు? సౌలు రాజు అండి దావీదునికి గొడవ పెట్టి ఎన్నోసార్లు చంపుదామని చూశాడు. ఎన్నోసార్లు చంపుదామని చూసిన దావీదు ఒక్క గొడవకు కానీ, ఒక్క కలహానికి కానీ వెళ్ళాలి. ఆఖరికి విజయం ఎవరికి వచ్చింది చెప్పాలి? దావీదుకే వచ్చింది. అందుకనే సమూయేలు 2వ గ్రంథం 22 అధ్యాయం 44 వచ్చిన ఒక మాట చెప్తున్నాడు, చదువుదని చూడండి. సమూయేలు 2వ గ్రంథం 22 అధ్యాయం 44 వచనం. నా ప్రజల కలహముల్లో నేను పడకుండా నీవు నన్ను విడిపించితివి, జనులకు అధికారిగా నీవు నన్ను. హల్లెలూయా. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయును, ఎత్తైన స్థలములు శక్తితో నిలిపి. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయును, ఎత్తైన స్థలములు శక్తితో నిలిపి. రక్షణ కేడెము నాకందించి, రక్షణ కేడెము నాకందించి. అక్షయముగా తన పాక్షము చేర్చిన, అక్షయముగా తన పాక్షము చేర్చిన యెహోవా నా బల, నా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది. హల్లెలూయా. కాబట్టి దావీదు గారిని కలహాల నుంచి విడిపించారు, యోబు గారిని కలహాల నుంచి విడిపించారు, అబ్రహాము గారిని కలహముల నుంచి విడిపించారు. నిన్ను నన్ను కూడా కలహముల నుంచి విడిపించునుగాక. కలహముల నుంచి విడిపించబడాలి అని అంటే చెప్పాలి, నీవు కలహానికి దూరంగా ఉండాలి. చెప్పండి ఒకసారి, కలహానికి ఏం చేయాలి? నీ మీదకి ఒక వ్యక్తి కొట్టడానికి వస్తున్నాడంటే నువ్వు దీవించబడ్డావని అర్థం. ఒక వ్యక్తి ఉత్తూరుకుని నీ మీద గొడవకు దిగుతున్నాడనంటే నువ్వు దీవించబడుతున్నావు అని అర్థం. కాబట్టి దీవెనలు ఉన్నవారికి శ్రమలు వస్తాయి. కలహం వచ్చినప్పుడు నువ్వు అనుకోవాలి, దేవా నీకే స్తోత్రం అనుకోవాలి. దాన్ని ప్రతీకారము, తీర్పు తీర్చకుడే ఎవడో కూడా ప్రతీకారము తీర్చుకోవద్దు. తీర్పు ఎవరికి అప్పగిస్తారు? దేవునికి అప్పగించుకొందురుగాక. దావీదు మీదకి ఎంతమంది శత్రువులో, ఎన్ని గొడవలో, ఎన్ని కలహాలో, కానీ సమస్తాన్ని ఎవరి మీదకి అప్పగించాడు? దేవుడికి అప్పగించాడు. హల్లెలూయా. కాబట్టి కలహములు అనేవి రాకమానవు, కానీ మనం మాత్రం కలహములు పెట్టుకోవద్దు. ఎవరితోనూ కూడా కలహములు పెట్టుకోవద్దు. కలహములు పెట్టుకుంటే ఒకటి, దేవుడిని ప్రార్థన ఆలకించడు. చెప్పండి ఒకసారి, కలహములు పెట్టుకుంటే దేవుడిని ప్రార్థన ఆలకించడు. కలహములు పెట్టుకుంటే నీకు ఆశీర్వాదం రాదు, నీకు రోగం కూడా తగ్గదు. అనండి ఒకసారి, కలహములు పెట్టుకుంటే. చెప్పండి అమ్మా తల్లులారా, వదిలేస్తానులే, చెప్పండి. కలహములు పెట్టుకుంటే
ఆశీర్వాదం అనేది రాదు. అంతకంటే ముఖ్యంగా ఏమి రాదు చెప్పాలి, ప్రార్థన దేవుడు ఆలకించడు. ఆరోగ్యం అనేది రాదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. ఒక సంఘంలో ఉపవాస ప్రార్థనలు పెట్టుకున్నారంట. సంఘమంతా కలిసి ఏం చేశారు? ఉపవాస ప్రార్థనలు పెట్టుకుని 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేశారు. కానీ దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించలేదంట. ఎవరి ప్రార్థన ఆలకించలే. ఎన్ని దినాలు చేశారు చెప్పండి అమ్మా? 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేశారు. దేవుడు ఏమి కార్యాలు చేయలే. అప్పుడు అనుకున్నారు, అక్క దేవుడు మన ప్రార్థన ఆలకించలేదేంటి, మనం ఏమో సరిగ్గా చేయలేదా, చక్కెరకెళ్ళి తిన్నాం అందుకనేమో, పాలు తాగేసాం అందుకనేమో, 2 చపాతీలు తినేసాం, అన్నం తప్ప అన్నీ తినేస్తారు ఉపవాసం రోజుని, అన్నీ తినేసాం అందుకని సరిగ్గా దేవుడు ఆలకించలేదేమని ఈసారి కఠిన ఉపవాసం చేశారంట. ఏం చేశారు? మోషే గారు చేసినట్లుగా కఠిన ఉపవాసం. మంచినీళ్ళు కూడా తాగకుండా, ఆహారం కూడా తాగకుండా, వ్యాపారాల కోసం, ఉద్యోగాల కోసం, వివాహాల కోసం, అప్పుల కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నారంట. అయినా సరే దేవుడు ఏం చేయలేదు చెప్పాలి? దేవుడు ఏం చేయలేదమ్మా? ఆలకించలేదు, సమాధానం రాలా. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారంట అందరం. యెషయా గ్రంథం 58 అధ్యాయం 3వ వచనం చదువు. యెషయా గ్రంథం, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడో? దేవుడితో గొడవ, ఆఖరికి ఆయాసపడిపోయి దేవుడితో గొడవ వేసుకుంటున్నారు వీళ్ళు. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవయ్యా? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. నీ ఉపవాస దినమున మీరేం చేస్తారు? మీ వ్యాపారములు చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. చదవండి. మీరు కలహపడుచు ఉపవాసం ఎలాగుంటున్నారు? భర్తను కొట్టేసి, పిల్లల్ని కొట్టేసి, కోపం తెచ్చేసుకుని, అందరినీ తిట్టేసి, పక్కింటి వాళ్ళని ఆడిపోసేసుకుని వచ్చి ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు, దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నారు. అందుకనే దేవుడు ఏం చేయట్లేదు చెప్పాలి? దేవుడు ఏం చేయట్లా? నీ ప్రార్థన నేను ఆలకించనమ్మా, నువ్వు పెద్ద గయ్యాళి దానివి, అక్కడేం దెబ్బలాడేసి ఇక్కడికి వచ్చేసి స్తుతి స్తోత్రం అంటే ఎక్కడ నేను ఆలకిస్తానని ప్రభువే సమాధానం చెప్పి. అందుకనే మన జీవితాల్లో కార్యాలు జరగకపోవడానికి కలిగిన కారణం, లోతు ఎండిపోవడానికి కలిగిన కారణం, లోతులోనికి వెళ్ళిపోవడానికి కలిగిన కారణం, లోతు బతుకు పాడైపోవడానికి కలిగిన కారణం కలహము. అనండి ఒకసారి, అనండి మీ పక్క వాళ్ళతో, కలహము మానుము, ప్రేమగా ఉండుము. మొఖాలు చూసి చెప్పండి అమ్మా. వెనక తిరగండి అమ్మా, ముందుకు తిరగండి అమ్మా, మెళ్ళకాయలు తిప్పండి అమ్మా. వెనకాల ఎవరు లేరా? చేతులు ఇచ్చి చెప్పండి, కలహము మానుము. మీ భర్తను తిట్టకము, పిల్లల్ని తిట్టకము, పక్కింటి వాళ్ళని తిట్టకము, ఆడిపోసుకోకము, మీ తోడుకోళ్ళని అసలే తిట్టకము, మీ అత్తగారిని అసలే తిట్టకము. కొత్తగా వచ్చిన కోళ్ళంట కోపం వచ్చి అత్త మీద కోపం గుత్త మీద చూపించిందంట. దుత్త మీద చూపిస్తే దుత్త పగిలిపోయిందంట. అంటే మజ్జిగ కొండ ఏమైపోయింది? పగిలిపోయిందంట. తన కోపమే అనండి, తన కోపమే. అందుకని కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము అనండి. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. కలహము మానుము, ప్రేమను చూపుము. ప్రేమను చూపిస్తున్నారా? ఎంత గొడవ వస్తుందంటే అనుకోండి, నాకు ఆశీర్వాదం వచ్చింది అనుకోండి. గొడవ వస్తుందంటే నా మీద గొడవకు వస్తుంది, నేను ఏంటో తెలుసా అని పౌరుషం చూపించారనుకో, దేవుడు ఏంటో తెలుసా నేనంటే ఆయన మొట్టుకయ్యేస్తాడు, దెబ్బకు అణిగిపోతాం. అప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయంగా గుద్దులాడుకుంటున్నారంటే వీళ్ళు. ఉపవాస ప్రార్థన చేసే స్త్రీలు, పురుషులు కూడా ఏం చేస్తున్నారు? గుద్దులాడుకుంటున్నారు. మామూలుగా వద్దు, ఒకళ్ళు గుద్దేసి దెడవాడికి నీ సంగతి ప్రార్థన అయిపోయిన తర్వాత చెప్తేనని చెప్పేసి ప్రార్థనకు వచ్చి మరి ప్రార్థన చేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ గొడవ పెట్టుకుంటున్నారంట, గుద్దులాడుకొనుచు ఉపవాసం ముందురు. తర్వాత చదువుదాం. మీ కంఠధ్వని పరమున విడబడినట్లుగా. ఇప్పుడేం కంఠధ్వని మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి అమ్మా? కంఠధ్వని మాత్రం పరమానికి వెళ్ళిపోతుంది, కానీ మనసు మాత్రం వెళ్ళట్లేదంట. ఆయన బాబోయ్ మీ ప్రార్థనలు నేను వినలేను బాబోయ్ అంటున్నాడు అంటే ఏసయ్య. ఎందుకంటే చెవులు మూసుకుంటున్నాడు, ఆయన నోరు మూసుకుంటున్నాడు. ఇప్పుడు దాకా భర్తను కొట్టేసింది, తలుపులేసి మరీ ఇక్కడికి వచ్చేసి ఉపవాస ప్రార్థన చేస్తుంది ఏంటని ఆయన తెగ ఆశ్చర్యపోతున్నాడు. మీ కంఠధ్వని పరమును వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్మువలే తల వంచుకుని గోనిపట్ట కట్టుకుని బూడిద పరుచుకొని చదవండి, కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొనుచున్నారా?
ఉపవాసం అంటే ఏమిటి? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మ్రోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విర్రగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, రక్త సంబంధికి నీ ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలు నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుట, అదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అది ఉపవాసం అంటే. అందుకని అన్నాను నేను, ప్రార్థన అనేది నోటితో చేసేది కాదు, ప్రార్థన అనేది క్రియలతో చేసేది. క్రియలు లేని విశ్వాసము మృతము. నువ్వు ప్రార్థన చేయాలంటే అక్కడ గొడవ విడిచిపెట్టాలి, నువ్వు ప్రార్థన చేయాలంటే కోపం విడిచిపెట్టాలి, ప్రార్థన చేయాలంటే పగ విడిచిపెట్టాలి, ప్రార్థన చేయాలి అంటే నువ్వేం విడిచిపెట్టాలి? అసూయ విడిచిపెట్టాలి. కాబట్టి అబ్రహాము దీవించబడ్డానికి కలహం మానేశాడు. ఆయన సమస్తాన్ని ఎవరికి అప్పగించుకున్నాడు చెప్పాలి. అందుకని మత్తయి సువార్త 7:7 ఒక మాట ఉంటుంది, చదువుదాం. 7వ అధ్యాయం 7వ వచనమో మొదటి వచనం మరి చదవండి. తీర్పు తీర్చకుడు అని ఉంటుంది. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చప్పునే మీరు కొలుచు కొలత చప్పుని నీ కంటిలోనున్న దూలమును ఎంచక తీసివేసుకున్నట్టు చెప్పని అలా సరిపోద్దండి. కాబట్టి తీర్పు అనేది తీర్చకూడదు. ముందు మనలో ఉన్నాయి కడుక్కొందుము గాక. హల్లెలూయా. కాబట్టి అప్పుల నుంచి విడుదల రావాలన్నా, వివాహం జరగాలన్నా, గృహాలు కట్టబడాలన్నా, నువ్వు మంచిగా ఉండాలన్నా, నీ కుటుంబ ఆశీర్వాదం పొందాలన్నా, దెయ్యముల నుంచి విడుదల పొందుకోవాలన్నా, చీకటిలో నుంచి విడుదల పొందుకోవాలన్నా, ఆశీర్వాదించబడాలన్నా, అబ్రహాము వలె ఉన్నతమైన స్థానంలో ఉండాలన్నా నీవేం చేయాలి? దేవుని వైపు చూచుదువుగాక, కలహమును విడిచిపెట్టుదువుగాక, ప్రతిదానికి కాలు దువ్వకుందువుగాక. ఉన్నారా కాలు దువ్వేవాళ్ళు? కాలు దువ్వకుందురుగా. కాలు దువ్వితే ఏమైపోద్ది? దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. రెండవది ఆశీర్వాదం అనేది రాదు. నీకున్న రోగం అసలే తగ్గదు. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని కోర్సులు వాడినా, చాలామంది ఎన్నో కోర్సులు ఎన్నో మందులు వాడతారు, కానీ తగ్గదు. ఎందుకనంటే ప్రభు అంటున్నారు కలహము, చెప్పాలి, కలహము మానము. సామెతల గ్రంథం 16:28 వచనం. సామెతల గ్రంథం 16:28 వచనం. మూర్ఖుడు కలహం పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. సామెతల కీర్తనల గ్రంథం 55:21. కీర్తనల గ్రంథం 55:21 వచనం. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి, అయితే వారి హృదయములో కలహమున్నది. కలహమున్న వారు నీ చుట్టూ ఉన్నారేమో. కలహమున్న వారితో సహవాసం చేయకుందువుగాక. సామెతల గ్రంథం 17:1 వచనం. సామెతల గ్రంథం 17:1. అమ్మా, రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడిన ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి రొట్టె మొక్క తినుట మేలు. తర్వాత 16:6 సామెతల గ్రంథంలోనే 18వ అధ్యాయం 6వ వచనం. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధంగా ఉంటాయండోయ్. దెబ్బలు కావాలని వాడు ఏం చేస్తాడు? కేకలేస్తాడంట. బుద్ధిహీనుడు గొడవలు పెట్టుకుంటాడు, దెబ్బలు కావాలంటాడు, గొడవలు పెట్టుకుంటాడు, దెబ్బలు కావాలంటాడు. కాబట్టి కలహము మానండి. మన కుటుంబాలు దీవించబడాలంటే ఏం మానాలి? ఇంటికి వెళ్ళి మన ఆవిడని, మన భర్తని, పిల్లల్ని ఏమీ కొట్టకూడదు, ఏమీ తట్టకూడదు. ప్రభువుకి అప్పగించుకుందుము గాక, జాగ్రత్తగా ప్రేమతో చెప్పుదుము గాక. హల్లెలూయా. కలహము అనండి, కలహము మానుము, ప్రేమను చూపుము. సామెతల గ్రంథం 28:25 వచనం. సామెతల గ్రంథం 28:25. పేరాస కలిగిన వాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. సరిపోద్దండి. లూకా సువార్త 21:9. కలహములు మానేయాలి. ఈ పరిశుద్ధమైన ఆదివారం రోజున ప్రభువు చెప్పేది నెమ్మదిగా అయిపోవాలి, మెత్తగా అయిపోవాలి మీరందరూ. 21:9. అమ్మా, మీరు యుద్ధములు గూర్చియు కలహములు గూర్చియు జడియకుడి, అంతము వెంటనే రాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. తిప్పాలి. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయో ఇంటి వారి వలన
నాకు తెలియవచ్చును. సహోదరులారా, అంటే మనలోనే ఏమున్నాయి? సంఘములో ఏమున్నాయి? కలహాలు ఉన్నాయి. కలహాలు ఉండకూడదు. కలహములు లేని సంఘముగా మన సంఘం ఉండునుగాక. సహోదర ప్రేమ ఉండునుగాక. అదే కొరింథీ పత్రిక 3:3 3:3 మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులు. ఎవరైతే గొడవకు రెడీగా ఉంటున్నారో, ఎవరైతే మాటలు చిక్కించాలని కోరుకుంటున్నారో, కొంతమంది ఎవరి దగ్గర మాట్లాడాలంటే భయం అండి. ఎందుకని, ఇదిగో చూసావా, నువ్వు అలా మాట్లాడేసావు, నువ్వు కూడా మాట్లాడేసావు అలాగో అని చెప్పేసి గొడవలు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఎవరు వీళ్ళు చెప్పండి అమ్మా? శరీర సంబంధులు. దేవుడు కోరుకుంటున్నాడు శరీర సంబంధులుగా మనం ఉండొద్దు. ఎలాగ ఉండాలి? ఆత్మ సంబంధులుగా ఉండుదుముగాక. రోమపత్రిక 1:29 అటివారు సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వము చేతను, ఈర్ష్య చేతను, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండి ఉన్నారు. ఎవరు? దేవుడిని ఎరగనటువంటి వారు, సృష్టమును పూజిస్తున్నవారు, అన్య జనాంగం. అటువంటి పరిస్థితులు ఉన్నారు కనుక మనము దేవుడిని నమ్మినటువంటి మనం, యేసు ప్రభు ఎంత కరుణగా ఉన్నాడు, యేసు ప్రభు ఎంత జాలిగా ఉన్నారు, యేసు ప్రభు ఎంత నెమ్మదిగా ఉన్నారు. సిలువ వేసిన వారిని కూడా, కొరడా దెబ్బలు కొట్టిన వారిని కూడా అన్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమన్నారు. మనం కూడా క్షమాగుణం కలిగి ఉండుదుముగా. మనం ఆశీర్వదించబడాలంటే, మనం హెచ్చించబడాలంటే అబ్రహాము వలె దేవుని వైపు చూడాలి, క్రీస్తు వలె క్షమాగుణం కలిగి ఉండాలి. అబ్రహాము భార్యనండి ఫరో రాజు ఎత్తుకుని వెళ్ళిపోయాడు, యుద్ధం చేశాడా? అబ్రహాం భార్యను అబీమెలెకు రాజు ఎత్తుకుని వెళ్ళిపోయాడు, యుద్ధం చేశాడా? దేవుని వైపే చూసి సమాధానం తెచ్చుకున్నాడు. మన మీదకు శత్రువులు వస్తున్నప్పుడు, మన కలహాలు వస్తున్నప్పుడు, మన గొడవలు వస్తున్నప్పుడు దేవుని వైపు చూసి సమాధానం తెచ్చుకొందుముగాక. మన కీడుకు ప్రతి కీడు అనండి, కీడుకు ప్రతి కీడు ఎవరికి కూడా ఏం చేయకూడదు? చెయ్యకూడదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:20 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:20 ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అని, నేను మీకు ఇష్టలుగా ఉండనేమో అని, ఒకవేళ కలహమును, అసూయను, క్రోధములను, కక్షలను, పొంగుటులను ఉండునేమో అని అపోస్తుడైన పౌలు గారు ఏడుస్తున్నారండి. కొరింథీ సంఘం కోసం ఏడుస్తున్నారు. దైవజనుల బాధ కూడా ఏంటంటే, పిల్లలు, సంఘ బిడ్డలు ఎవరు కూడా కలహాలతో ఉండకూడదు, ఎవరు కూడా గొడవలతో ఉండకూడదు, దైవజనుడితో అంటుకట్టబడి ఉండాలని, సంఘంతో అంటుకట్టబడి ఉండాలి, సంఘంలో ఎటువంటి కలహాలు ఉండకూడదని దైవజనుడు కూడా ఎప్పుడు కూడా ఏడుపు అనేది వస్తూనే ఉంటుంది, దుఃఖం అనేది వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనం కలహాలు పెట్టుకుంటే ఎవరికి అవమానం? చెప్పాలి, కలహాలు పెట్టుకుంటే ఎవరికి అవమానం? దేవునికి అవమానం. దేవుడిని అంటారు, ఇదిగో దేవుడిని నమ్ముకుని సంఘానికి వెళ్ళి బైబిల్ పట్టుకుని చూసావు ఎంత గొడవ పడుతుందో, ఎన్ని మాటలు అంటుందో అని చెప్పేసి దేవుడి నామాన్ని కించపరుస్తారు, దేవుడి నామాన్ని అవమానపరుస్తారు. అప్పుడు దేవుడు చాలా దుఃఖిస్తారు, చాలా బాధపడుతూ ఉంటారు. గలతీయులకు రాసిన పత్రిక 5:20 గలతీయులకు రాసిన పత్రిక 5:20 విగ్రహారాధన, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి ముందుగా చెప్పినట్లుగా ఇటు వాటిని చేయువారు హల్లెలూయా దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరంట. కక్షలు, మెత్తములు, వివాదములు, అసూయలు, చెప్పాలి కలహములు పెట్టుకున్న వాళ్ళు దేని స్వతంత్రించుకోరు? చెప్పాలి కింద ఉండిపోతారు, విడవబడతారు. అందుకని కలహాలు మానాలి. లోతు కలహం పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెప్పాలి శాపంలోకి వెళ్ళిపోయాడు. లోతు భార్య ఏమైపోయింది? చెప్పండి, ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు పిల్లలు ఏమైపోయారు? చెప్పాలి పాపానికి బానిస అయిపోయారు. లోతు ఏమైపోయాడు? అతను ఒక్కడే మంచివాడు కొన్ని ఏమీ చేయలేకపోయాడు. కాబట్టి దేవునితో ఉన్న ప్రజలతో అంటుకట్టబడి ఉండుదుముగాక, దైవజనులతో అంటుకట్టబడి ఉండుదుముగాక, దేవునితో అంటుకట్టబడి ఉండుదుముగాక, నిత్యము ప్రార్థన చేయుదుముగాక, కలహాన్ని విడిచిపెడుదుముగాక. ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేసుకుని దేవుణ్ణి పలకరించి, చెప్పండి దేవుణ్ణి పలకరించి, పిల్లలైతే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ప్రైజులాడు చెప్పడమో, వందనాలు చెప్పడమో, మరణాలు చెప్పడం ఏదో చేయాలి, అంటే గ్రీటింగ్ చెప్పాలి. ఓకేనా? అలాగే భర్త అయితే భార్య దగ్గరికి వెళ్ళి చెప్పాలి, భార్య అయితే భర్త దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాలి. అందరూ కలిసి దైవజనులకి విషయం చెప్పాలి. ఇది లోబడేటువంటి ఒక క్రమం. అందరం కలిసి దేవునికి
స్తోత్రాలు చెప్పాలి. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. అలాగ లోబడితే మనకి ఎటువంటి బలహీనత కానీ గొడవలు కానీ ఉండవు. కాబట్టి ప్రేమించాలి, భర్తలను ప్రేమించాలి, భార్యలు ప్రేమించాలి, పిల్లలను ప్రేమించాలి, సంఘం వారిని ప్రేమించాలి. ముఖ్యంగా సంఘంలో కలహాలనే ఉండకూడదు. మనల్ని మనం ప్రేమించుకోవాలి, మన జీవితాన్ని ప్రేమించుకోవాలి, కలహాలకి కాలు దువ్వకూడదు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకునేది ఏంటి? కలహాలకి కాలు అనేది దువ్వకూడదు. ఇంటిలో కూడా ఎటువంటి కలహం ఉండకూడదు. ఇంటిలోని పోరు ఇంతింతి కాదయా విశ్వదాభిరామ వినురువేమ అని పద్యం కూడా ఉంది. కాబట్టి పోరు అనేది ఉండకూడదు. మనం మారిపోవాలి, దేవుని పిల్లలుగా మారిపోవాలి. ఎంతగా తగ్గించుకుంటే అంత హెచ్చించబడదుము గాక. బైబిల్లో తగ్గించుకున్నవారు కలహములు మానిన వారే హెచ్చించబడ్డారు కాబట్టి మనము కూడా తగ్గించుకోవాలి, కలహములు మానాలి. కలహములతో ఉన్నవారు ఎవరు కూడా ఆశీర్వదించబడాల. సౌలు కయ్యానికి కాలు దువ్వాడు, ఏమైపోయాడు? శాపం తెచ్చుకున్నాడు. లోతు కయ్యాని కాలు దువ్వాడు, ఏం తెచ్చుకున్నాడు? శాపం తెచ్చుకున్నాడు. యాసావు కయ్యాని కాలు దువ్వాడు, ఏమైపోయాడు? శాపం తెచ్చుకున్నాడు. ఇస్కరియోతు యోధ కయ్యాని కాలు దువ్వాడు, ఏమైపోయాడు? శాపం తెచ్చుకున్నాడు. కానీ తగ్గించుకున్న వాళ్ళు మాత్రమే, గొడవలు లేకుండా జాగ్రత్తగా ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను హెచ్చించాలంటే, దేవుడు నిన్ను బలపరచాలంటే, నీ అప్పులు తీరాలంటే, దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే, దేవుడు నీ ఉపవాస ప్రార్థన ఆలకించాడంటే, నీ భక్తికి తగినటువంటి ప్రతిఫలం ఇవ్వాలంటే కలహములు మానుదువుగాక. హృదయంలో ఎవరి మీదైనా ద్వేషం ఉంటే, సహోదరుల మీద ద్వేషం ఉంటే, భార్య మీద కానీ భర్త మీద కానీ బయట వారి మీద కానీ ద్వేషం ఉంటే అన్నిటిని విడిచిపెట్టుదువుగాక. క్రీస్తు వలే మారిపోదువుగాక. మెత్తని గుండె నువ్వు కలిగి ఉండుదువుగాక. అటువంటి కృపాధన్యత మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతములకు నాదులు వణికెను. పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతములకు నాదులు వణికెను. తన నోటా నుండి వాచిన అగ్ని, తన నోటా నుండి వాచిన అగ్ని దహించి వేసెను వైరుల నెల్లన్, దహించి వేసెను వైరుల నెల్లన్. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయును, ఏతైన స్థలములు శక్తితో నిలిపి. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయును, ఏతైన స్థలములు శక్తితో నిలిపి. రాక్షణ కేడెము నాకందించి, రాక్షణ కేడెము నాకందించి, అక్షయముగా తన పాక్షము చేర్చిన, అక్షయముగా తన పాక్షము చేర్చిన. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడా నీవే. యెహోవా మమ్ముగల దేవా, బహుగా స్తుతులకు అర్హుడా నీవే. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు, హల్లెలూయా స్తుతి గానము చేసేద, హల్లెలూయా స్తుతి గానము చేసేద. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పూర్ణమైనది. చప్పలు కొడుతూ ఉద్యమంగా. యెహోవా నా బలమా, యథార్థ. ఉద్యమంగా దేవుని వైపు చూద్దాం, దేవుని శక్తి వైపు చూద్దాం. నీ మార్గం యెహోవా
శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లారి కాటినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లారి కాటినను. వరద వలె భక్తిహీనులు పోర్లిన, వరద వలె భక్తిహీనులు పోర్లిన, విడువక నన్ను పాడాలి ఆమేన్. విడువక నన్ను ఎడబాయని దేవా యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ఇబ్బందుల ఇరుకుల్లో దేవుని వైపు చూచుదుము గాక, కలహములు మానుపుదుము గాక. అటువంటి కృపాధన్యత మనందరికీ తోడైండును గాక. ఆమేన్. మరి రేపు సాయంత్రం